నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఈ నెల 10వ తేదీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ చైర్మన్ కుమ్మం సాయిబాబు ఈవో అనుపమ తెలిపారు। మంగళవారం దేవస్థాన ప్రాంగణంలో జరిగిన విలేకరుల సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు। ఉదయం 4:30 నుండి గరుడ వాహనంపై స్వామివారి ఉత్తర ద్వార దర్శనం భక్తులకు కల్పిస్తున్నట్లు తెలిపారు। మంత్రి నాదెండ్ల మనోహర్ కుటుంబ సమేతంగా పాల్గొని తొలి దర్శనం చేసుకుంటారని తెలిపారు। చిన్న పిల్లలకు మరియు మహిళలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు। ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు। మధ్యాహ్నం 2 గంటల వరకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని, సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు। భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు। జనవరి 10వ తారీఖు జరిగే ముక్కోటి ఏకాదశి ఏర్పాట్ల గురించి ఈరోజు మాట్లాడడం జరుగుతుందండి। విశిష్టమైన ముక్కోటి ఏకాదశి రోజున ముక్కోటి దేవతలతో శ్రీ మహావిష్ణువు స్వామివారు ముక్కోటి దేవతలతో ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఇవ్వడం జరుగుతుంది। దానికోసం ముక్కోటి ఏర్పాట్ల విషయంపై భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా దేవస్థానంలో క్యూ లైన్లు కానీ, ఉచిత ప్రసాదం, తర్వాత మంచినీటి సరఫరా, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం జరిగిందండి। దాదాపు భక్తులు 10,000 నుంచి 15,000 వరకు ఈ దర్శనానికి రావడం జరుగుతుందండి ప్రతి సంవత్సరం। 7,000 మంది భక్తులకి అన్నదానం ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుందండి దేవస్థానం తరఫున। ముక్కోటిని పురస్కరించుకొని తెల్లవారుజామున 4:30 నుంచి స్వామివారి దర్శనం ప్రారంభమవుతుందండి। తొలి దర్శనం మన మినిస్టర్ గారి ద్వారా ప్రారంభమవుతుందండి। ఆ తర్వాత నుంచి భక్తులు దాదాపు 2-3 వరకు కూడా ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకి స్వామివారి దర్శనం అందుబాటులో ఉంటుందండి। చిన్నపిల్లలకు, మహిళలకి పాలు అవి సప్లై చేయడం జరుగుతుంది। ప్రత్యేక దర్శనాలు అంటే 300 టికెట్ ఒకటి, 100 రూపీస్ టికెట్ ఒకటి, ఉచిత దర్శనం ఒకటి, 3గా సపరేట్గా వేరుగా అరేంజ్ చేయడం జరిగిందండి। అందరికీ ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అసౌకర్యం లేకుండా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది। వైకుంఠపురంలో వేంచేస్తున్న లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర దేవస్థానంలో 52వ ముక్కోటి ఏకాదశి ఉత్సవం ఉత్తర ద్వార దర్శనము 10/1/20 శుక్రవారం తెల్లవారుజామున 4:30 స్వామి అమ్మవార్ల ఉత్తర ద్వారంలో గరుడ వాహనంపై వేయించే భక్తులకు దర్శనం మరియు దక్షిణావతి శంకుతీర్థంతో ఇవ్వబడును। దీనికి గాను మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి వారు ఫ్యామిలీతో రావడానికి, వారి చేత ఓపెనింగ్ చేయబడటానికి స్వామివారికి దర్శనంకి వేచి ఉన్నాము। తర్వాత స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం తీర్థప్రసాదాలు అందరూ స్వీకరించి స్వామి అమ్మవారి కృపలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము। దీనికి గాను పోలీసు వారి సౌకర్యంతో క్యూ లైన్లో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఫ్రీ లైను, 100 రూపాయల క్యూ లైను, 300 రూపీస్ క్యూ లైను అన్నీ జాగ్రత్తగా పర్యవేక్షణ జరపబడుచున్నది। ఏటా తెనాలిలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పద్య, సాంఘిక, నాటికల పోటీల విజేతలకు అందిస్తున్న వీణ అవార్డుల ప్రధాన కార్యక్రమం దివంగత న్యాయవాది, పోషకుడు జీవీఎన్ఆర్ ఎస్ఎస్ఎస్ వరప్రసాద్ ఆలోచన అని సినీ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ పేర్కొన్నారు। తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన వరప్రసాద్ సంతాప సభలో ఆయన మాట్లాడారు। కార్యక్రమానికి అరసం నాయకుడు చెరుకుమల్లి సింగారావు అధ్యక్షత వహించారు। వేద గంగోత్రి వరప్రసాద్ నిర్వహణ పురస్కారం పేరున ఏటా 11,116 రూపాయలు ఉత్తమ నాటక సమాజ నిర్వాహకులకు అందచేయనున్నట్లు ఆయన వివరించారు। ఎస్ రాజ్యలక్ష్మి, రవితేజ, విజయభాస్కర్, శ్రీనివాసరావు, కేశవరావు, పూర్ణచంద్, సూర్యనారాయణ మాట్లాడారు। నా బదులుగా ఆ వారిని ఆహ్వానించండి వేదిక మీదకి అని చెప్పినప్పుడు సరే అన్నాను। అప్పుడు వచ్చాడు, ఫస్ట్ టైం నేను చూసింది ఇక్కడే వచ్చి అలా కూర్చున్నాడు ఆయన। ఫస్ట్ ఆయనే వరప్రసాద్ గారు చెప్పారు, ఇట్లా వరప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను। వచ్చాడు ఆ రోజు కార్యక్రమం చూసి ఇక నుంచి కడల కాణాచి వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా భోజనాలు నేను పెడతాను అన్నాడు। ఆ రోజే చూసింది, ఫస్ట్ టైం చూసినప్పుడు పరిచయం కూడా లేకుండా ఆయన చెప్పిన మాట ఇక్కడే నిల్చొని అనౌన్స్ చేశాడు। కడల కాణాచిలో ఏ కార్యక్రమం జరిగినా సరే నేను
భోజనాలు నేను పెట్టిస్తాను. ఖర్చు అయ్యే వ్యవహారం అది చిన్న విషయం కాదు. బంగారు వీణ, రజిత వీణ, కాంస్య వీణ ఇవన్నీ పెట్టి ఇట్లా దారు వీణలు ఇచ్చి క్యాష్ ప్రైజులు కూడా మనం గవర్నమెంట్ కంటే కూడా ఎక్కువ పెడదాం. నంది నాటకోత్సవాల కంటే ఎక్కువ మనం పెడదాము. పెడితే చాలా బాగుంటుంది. థియేటర్కి కూడా ఒక ప్రోత్సాహంగా ఉంటుంది, వాళ్ళకు ఉత్సాహం వస్తుంది. సో ఇది ఒక 30 లక్షలు 40 లక్షలతో అయ్యే కార్యక్రమం కాబట్టి ఓ పని చేద్దాం. నేనా ఎవరిని అడగను. నాకు బాగా ఫ్రెండ్స్ ఏదైనా ఉంటే నేనేమన్నా ఎస్ ఇక్కడ గొప్ప మనసు ఉంది, వాళ్ళకి ఇచ్చే మనసు ఉంది, స్తోమత ఉంది, మన మాట పోదు అనుకుంటే నేను ఏదైనా అడగలుగుతానేమో తప్ప నేను అందరినీ అడగలేను. నేను అలా పుట్టినటువంటి పరిషత్ ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో వీణా అవార్డ్స్ ఎప్పుడు ప్రకటిస్తారు, ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అని చెప్పేసి తెలుగు రంగస్థలం అంతా ఎదురు చూసే స్థాయికి ఈరోజు వచ్చింది. అంటే ఆ రోజు వరప్రసాద్ గారు నాకు ఇచ్చినటువంటి ఆలోచన. ఆయన నేను కలిసి ఇప్పటిదాకా మనం తీసుకొస్తూనే ఉంటాం. ఇదేం ఆగదు. వన్స్ అది మొదలైంది ఆగటానికి కాదు నా ఉద్దేశంలో ఏదైనా సరే. ఈ సందర్భంగా రంగస్థలి విపంచక పుస్తకాన్ని విడుదల చేశారు. విజయవాడ న్యూ స్టార్ మోడర్న్ థియేటర్స్ నాటక సమాజం ప్రదర్శించిన కాంట్రవర్సీ సాంఘిక నాటిక ఆకట్టుకుంది. చూస్తూ ఉండడం తప్ప ఏమి చేయలేవు. వీడికే ఊరుకోనండి, వీడికైనా వాళ్ళ అమ్మాయి లేచిపోయింది అన్న సంగతి తెలిసింది. మా బామ్మకి అయితే వాళ్ళ అమ్మాయి లేచిపోయి సంవత్సరం అయింది అని ఎక్కడో చదువుకుంటే అనుకున్నాడని ఎన్ని నాకొడుతూ బాబు కనిపించింది. మా అమ్మాయి కాదయ్యా, మా అమ్మ. కలికాలం అండి. ఏం కలికాలం అండి? వయసు పెరిగిన ఆడదాన్ని అదుపులో పెట్టుకోవాలని తెలియదు. ఇట్లాంటి రోజు వస్తుందని ఇంత తొందరగా ఎక్స్పెక్ట్ అంటే అందరం వెళ్ళవలసిన వాళ్ళమే. ఆయన ఫ్లైట్ నిన్న వచ్చింది, రేపు మాది వస్తుంది. కాకపోతే ఏంటంటే ఉంటే చాలామందికి ఆయన సార్ అన్నట్టు బాగుండేది. ఎందుకంటే చెల్లి నేను అక్క ముగ్గురం పుట్టాం కలిసి. కానీ ఆయన చాలామందికి అండగా ఉండేవాడు. నాకు తెలిసి అలాంటి అన్న ఉండడేమో అంటే మరి మిగతా వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు తెలియదు. కానీ నేను చూసినంత వరకు నా సర్కిల్లో అలాంటి అన్నను మాత్రం చూడలేదు. అది మిస్ అవ్వడం నిజంగా మా దౌర్భాగ్యం. చాలామందికి హీల్ చేశాడు, చాలామందిని బయటికి తెచ్చాడు. నేను వెళ్ళిపోతాను అంటే ఒకటే వాడు అన్నాడు, నా కూతుళ్ళ పెళ్ళిళ్ళు జరగాలి అంటే వాళ్ళకి ఆ యోగం ఉంటే నా చెల్లి బయటకు వస్తుంది అన్నాడు. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు ఆ రోజు హాస్పిటల్లో. వాళ్ళందరూ మన అన్నయ్య గారి కార్యక్రమానికి వచ్చి అందరూ అదే ఏడుపు. ఇంత మాట ఉన్నవాడు నిన్ను వెనక్కి తెచ్చుకున్నాడు. పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఇప్పుడు వెళ్ళిపోయాడు ఏంటమ్మా అని. దర్శకత్వం ద్వారా సంపాదించు, నటన ద్వారా సంపాదించు, వ్యాపారం ద్వారా సంపాదించు, ఏ రకంగా నువ్వు సంపాదించిన ఆ డబ్బుని వాటిని మంచి పనులకే ఉపయోగించు అని చెప్పని సాయి గారితో అన్నారని నాతో సాయి గారు చెప్పారు. ఎంత గొప్ప వ్యక్తిత్వం, ఎంత గొప్ప మనిషి. నువ్వు ఏ రకంగా ఏ దీనిలో నువ్వు సంపాదించినా కూడా వాటిని మంచి కార్యక్రమాలకి ఎవరికైనా సరే ఉపయోగపడే కార్యక్రమాలకు ఉపయోగించాలని చెప్పిన ఆలోచన ఆయనది. అంత గొప్ప వ్యక్తిత్వం. ఇప్పుడు మొన్న మధ్య రీసెంట్గా కూడా ఆయనతోటి మన పోయినసారి కృష్ణ గారి వర్ధంతి రోజున ఆయన పాటలు మనం ఇదే స్టేజ్ మీద విన్నాం. మన సినిమా డైరెక్టర్ గారు రాజా వన్నెం రెడ్డి గారు ఆయన కలిసి ఎంతో గొప్పగా పాడారు ఆ రోజున.
విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. శివాజీ చౌక్ సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా తరలి వెళ్లి జీవో 77ను రద్దు చేయాలని, తల్లికి వందనం ఈ సంవత్సరం నుంచి అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న 3,580 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులతో కలిసి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు చదువు పూర్తయిన సర్టిఫికేట్లు చేతికి అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటుంటే ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రపోతుందని, తల్లికి వందనం పెండింగ్ లో ఉన్న 3,580 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులకు ఇచ్చిన హామీలు సమస్యలు పరిష్కరించని పక్షంలో ప్రత్యక్ష నిరసనలకు దిగుతామని విద్యార్థి సంఘ నాయకులు హెచ్చరించారు. జీవో నెంబర్ 77 వెంటనే అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల గురించి పరిష్కరించాలని చెప్పి అనేక రకాలుగా అనేక రూపాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చాలాసార్లు చేశాం. ఇప్పటికీ స్పందన లేకపోవడం చాలా బాధాకరం. విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే ఈ ప్రభుత్వం స్పందించకపోవటం కనుక ఏమాంతర్యం ఉందో ఇప్పటికీ అర్థం కావట్లేదు. అధికారంలోకి రాకముందు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర పేరుతో విద్యార్థుల మధ్య తిరుగుతూ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని, అదేవిధంగా జీవో నెంబర్ 77ని రద్దు చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. నేడు అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నప్పటికీ ఇంతవరకు ఆ సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరం. విద్యార్థులకు ఉపయోగపడే పథకాన్ని ఏది అమలు చేయకుండా కేవలం వాళ్ళకి మైలేజ్ వచ్చే కార్యక్రమాలనే చేపడుతూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు 3,500 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ని వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా పీజీ చదువుతున్న విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 వెంటనే రద్దు చేయాలి. ఆనాడు యువగలం పాదయాత్రలో లోకేష్ గారు ఇచ్చిన మాట, విద్యార్థులకు ఇచ్చిన మాట, మేము తక్షణమే రాగానే 100 రోజుల్లోనే ఫీజు రీయింబర్స్మెంట్లు అదేవిధంగా జీవో నెంబర్ 77ని వెంటనే రద్దు చేస్తామన్నారు. కానీ ఈరోజు 8 నెలలు గడుస్తుంది మీరు అధికారంలోకి వచ్చి. ఇంతవరకు ట్విట్టర్లో ట్వీట్లు చేస్తున్నారు కానీ మీకు వెంటనే విడుదల చేస్తామని ట్విట్టర్లో ట్వీట్లు చేస్తున్నారు కానీ ఎక్కడా విద్యార్థులకు న్యాయం చేసిన పక్షాన లేదు. తక్షణమే మీరు ఈ పథకాలన్నీ అమలు చేయకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నాలకు కానీ నిరసనలకు కానీ చూపిస్తాం. ఈరోజు తెనాల్లో మన శివాజీ చౌక్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ దాకా పెద్ద ఎత్తున ర్యాలీ, ఒక 200 మందితో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. జంగమ దేవర అన్నదాన సమాజం 45వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 13వ తేదీ జంగమ దేవర్లకు అన్నదానం మరియు వస్త్రదానం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెనాలి గంగానమ్మపేటలోని శ్రీ పార్వతీ వర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం నందు శివకోటి సందర్భంగా జంగమ దేవర్లకు అన్న సమారాధన మరియు నూతన వస్త్రాలు పంపిణీ చేయడం జరుగుతుందని సోమవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు తెలిపారు. శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో 13వ తారీఖు జనవరి 13వ తారీఖు ఆరుద్రోత్సవము వైభవంగా జరపడానికి ఏర్పాటు చేసి ఉన్నాము. ఆరుద్రోత్సవానికి ఉదయం 5:29 ఉత్తర ద్వారం ద్వారా పార్వతీ పరమేశ్వరులు దర్శనం ఇవ్వనున్నారు. అదేవిధంగా జంగమదేవర అన్న సమాజం తరపున కూడా శివముక్కోటి ఉత్సవానికి ఇచ్చేసేటువంటి జంగమ దేవర్లకు అదేవిధంగా భక్తులందరికీ కూడా అన్నప్రసాదాలు సమాజం తరపున ఏర్పాటు చేసి ఉన్నారు. కావున భక్తులందరూ కూడా స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకొని అన్నప్రసాదాలను స్వీకరించవలసిందిగా తెలియజేస్తున్నాము. మరియు ఆరుద్రోత్సవంలో భాగంగా స్వామివారికి 9 గంటలకు ద్వాదశ ప్రదక్షిణాలు చేయబడతాయి. అదేవిధంగా స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం కూడా జరపడం జరుగుతుంది. సమావేశంలో ఆలయ యువ నాగమల్లేశ్వరి, కార్యవర్గ సభ్యులు పివి సుబ్బారావు, పెండేల సుబ్బారావు, ఉప్పల వరదరాజులు, పెనుమూడి పవన్ కుమార్, గుర్రం భాస్కర్, వెంకట సుధీర్ తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలానే మరి రాబోయే మకర సంక్రాంతి సందర్భంగా ధనుర్మాస సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా వార్షికంగా ఈ యొక్క జంగమ దేవర్లకు గత 40 సంవత్సరాలుగా
జంగమదేవర అన్నదాన సమాజం తరఫున ప్రతి సంవత్సరం కూడా జంగమదేవర్లకు అన్నదానం వస్త్రదానం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఒక కమిటీగా ఏర్పడి ఉన్నది. 1984లోనే ఈ సంస్థను రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి విశేషంగా పర్వతవర్ధని సమేత రామేశ్వర స్వామి వారి దేవాలయంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తుడు పాల్గొని 13/1/2025 తారీఖున సోమవారం రోజు అవుతుంది. జంగమదేవర అన్నదాన సమాజం తరఫున జంగమదేవరికి పర్వతవర్ధని సమేత శ్రీ రామేశ్వర స్వామి ఆలయం తోటలో గల ప్రాంగణం నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. జంగమదేవరికి ఆ రోజున వస్త్రదానం అన్నదానం కార్యక్రమం మొత్తం వచ్చిన భక్తులు కూడా మరి ప్రసాదాలు పెట్టబడును. ఈ కార్యక్రమాన్ని 40 సంవత్సరాలు, ఇది 40వ సంవత్సరం, 39 సంవత్సరాలు గతించినాయి. ఇది 40వ సంవత్సరం. ఈ 40 సంవత్సరం నుంచి కూడా ఈ ప్రాంగణంలోనే ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది జంగమదేవులకు ఆ రోజున మరి అన్నదాన కార్యక్రమం వస్త్రదానం జరుగు. కాబట్టి 50 మంది కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ నెల 13వ తేదీ అభ్యుదయ రచయితల సంఘం కళాతోరణం ఆధ్వర్యంలో స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో విశ్వవిఖ్యాత మట్టి మనిషి నాటక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ తెలిపారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. సుప్రసిద్ధ రచయిత్రి తెనాలి సమీపాన గల చేబ్రోలుకు చెందిన డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి 1970లో మట్టి మనిషిని నవలను రచించగా 1972లో తొలిసారిగా ముద్రించారు. ఈ నాటికను తెనాలిలో 13వ తేదీ సాయంత్రం ఖచ్చితంగా 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఒక సినిమా చూడలేకపోయినా ఏదో ఒక సందర్భంగా ఎక్కడో ఒక చోట చూడవచ్చు. కానీ ఇటువంటి అద్భుతమైన అరుదైన ప్రదర్శనలు గ్రామీణ ప్రాంత రైతులు సైతం వచ్చి ఖచ్చితంగా తిలకించాలని శివప్రసాద్ కోరారు. ఈరోజు ఒక విశిష్ట నవల నాటకీకరణని 50 మంది కళాకారులతో దృశ్యరూపకంగా తెనాలి ప్రజలందరికీ చూపించాలి అనే ఆకాంక్షతో ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి ఈ నాటకాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 1970 ప్రాంతంలో వాసిరెడ్డి సీతాదేవి గారు రాసినటువంటి మట్టి మనిషి నవల దీనికి ఆదరణ. ఇప్పటికీ 1970లో వచ్చినప్పటికీ ఇప్పటికీ ఈ నవల తెలుగులో వచ్చినటువంటి అత్యుత్తమ నవలలో ఒకటిగా మిగిలిపోయింది. మేము హైదరాబాద్ మిత్ర క్రియేషన్స్ తరఫున ఎంతోమంది కళాకారులని సమీకరించి టోటల్గా 50 మందితో ఈ నాటకాన్ని తయారు చేయడం జరిగింది. తెనాలి ప్రాంతం పట్టణ పరిసరాల్లో ఉండే గ్రామీణులందరూ రైతు జీవితానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ జీవితాల్లో వాళ్ళ ఒడిదుడుకుల్ని వాళ్ళ పట్ల సానుభూతితో అందరూ చూడాలి అని చెప్పి మేము ప్రత్యేకంగా ఈ నాటక 12వ తారీఖున గుంటూరులో ఏర్పాటు చేశాం. మరుసటి రోజు 13 సాయంత్రం తెనాలిలో ఏర్పాటు చేయడం జరిగింది. అర్సం గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకుమల్లి సింగారావు మాట్లాడుతూ మట్టి మనిషి నవలను వల్లూరు శివప్రసాద్ ఎంతో వ్యయ ప్రయాసాలతో నాటకంగా రచించారని, ఎస్ఎం భాషా దర్శకత్వంలో 50 మంది నటీనటులను సాంకేతిక నిపుణుల బృందంతో హైదరాబాద్కు చెందిన మిత్రా క్రియేషన్స్ వారు తెనాలిలో ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో అర్సం జిల్లా ఉపాధ్యక్షులు కనపతి బెనహర్, పెన్షనర్స్ అసోసియేషన్ కోశాధికారి బి హృదయరాజు, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు బొల్లిముంత కృష్ణ, కొండమూది రమేష్, అయినాల మల్లేశ్వరరావు, పోపూరి రామ్మోహన్ రావు, వెనిగల నారాయణ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మట్టి మనిషిన నవల భారతీయ సాహిత్య చరిత్రలో ఒక మాన్యుమెంట్ నవల. అది భారతదేశంలోనే ఒక చారిత్రక నవలగా హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు అనేక ప్రత్యేక భాషల్లో దాన్ని నిర్వహించడం జరిగింది. నాటకీకరణ చేయడం అనేది చాలా కష్టం. దాన్ని వల్లూరు శివప్రసాద్ గారు ఆయనకున్నటువంటి అపర అనుభవంతో దాన్ని ఎంతో కష్టపడి దాన్ని నాటకంగా దాన్ని మలిచారు. రెండో విషయం ఏంటంటే ఈ నాటకాన్ని డైరెక్షన్ చేయడం కూడా చాలా కష్టం. అది మరి దాదాపు 60-70 మంది నటీనటులు, సాంఘిక నిపుణులు, సంగీతం, మ్యూజిక్ అనేక 100 మంది దాకా దీంట్లో కష్టపడతా ఉన్నారు. మరి దీన్ని చాలా జాగ్రత్తగా తీసుకురావడం జరిగింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.